మారిన జీవన శైలి ఆహార అలవాట్లతో చిన్నతనంలోనే ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రపంచాన్నే భయపెడుతున్న రొమ్ము క్యాన్సర్ విషయంలోనూ ఇదే జరుగుతుందని, ఒకప్పుడు పెద్ద వయసులో మాత్రమే కనిపించే ఈ మహమ్మారి ఇప్పుడు 30-40 ఏళ్ల వయసు వారిలోనూ కనిపిస్తోందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. క్యాన్సర్ భూతం తరలికొంటూ ప్రాథమిక దశలో గుర్తింపు రోగానికి గుర్తింపు రోగానికి ముగింపు ప్రాథమిక దశలో గుర్తింపు రోగానికి ముగింపు ప్రాథమిక దశలో గుర్తింపు రోగానికి ముగింపు క్యాన్సర్ క్యాన్సర్ నివారిద్దాం, మాతృమూర్తులను రక్షించుకుందాం. తొలి దశలో కనిపెట్టు క్యాన్సర్ భూతం తరిమికొట్టు. తొలి దశలో కనిపెట్టు క్యాన్సర్ భూతం తరిమికొట్టు. తొలి దశలో కనిపెట్టు క్యాన్సర్ భూతం తరిమికొట్టు. వరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ నెల సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని జలవిహార్ వద్ద నిర్వహించిన అవగాహన నడకన మారథాన్ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించడంలో భాగంగా మారథాన్ నిర్వహించడం మంచి ఆలోచన అన్నారు. జిల్లాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని హరీష్ రావు సూచించారు. చాప కింద నీరులా విస్తరిస్తున్న రొమ్ము క్యాన్సర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలను కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ నెలను బ్రెస్ట్ క్యాన్సర్ పై అవేర్నెస్ కల్పిస్తున్నారని మంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని పై అవగాహన పెంచి మరి ప్రాథమిక దశలో క్యాన్సర్ గుర్తించడానికి అందరము కలిసి పనిచేద్దామని నేను ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈరోజు ఈ రన్ నిర్వహించినటువంటి ఎంఎన్జే ఆసుపత్రి మా సూపరింటెండెంట్ గారు, డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, మరి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నెలంతా కూడా అన్ని జిల్లాల్లో అన్ని మెడికల్ కాలేజీలు, అన్ని ఆసుపత్రులు, ప్రభుత్వ ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ర్యాలీలు, చర్చా కార్యక్రమాలు, అవగాహన పెంచడానికి మరి కృషి చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. జరగాలి. ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని పై అవగాహన పెంచి మరి ప్రాథమిక దశలో క్యాన్సర్ గుర్తించడానికి అందరము కలిసి పనిచేద్దామని నేను ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈరోజు ఈ రన్ నిర్వహించినటువంటి